కార్యముల వల్ల దేవుని వద్దకు వచ్చే మనిషి నిలవడం, కార్యముల ద్వారా విశ్వాసులు స్థిరపడి దేవుడు నిజముగా నాతో ఉన్నారు, నాకేం భయం లేదు, అన్ని విషయాలను మళ్ళీ తిరిగి క్షేమకరమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళు తీసుకెళ్తారు. ఎలాంటి దేశము? కట్టని ఇండ్లు, పెట్టని పొయ్యలు, నాటని ద్రాక్ష, ఒలివ వనములు, ఇవన్నీ ఉన్న దేశం. కనాన్లో ఏదైనా నుంచి బయటకు వచ్చిన తర్వాత శాపగ్రస్తుడైన ఇతను మరలా తిరిగి దేవుడు ప్రేమించి అతను దుఃఖంలో ఉండడానికి ఇష్టపడక బానిసత్వం నుంచి విడిపించి వాళ్ళు తెలుగు ప్రవేశం చేసి తీసుకొస్తున్నాడు. కానీ వీరు హృదయంలో దేవునికి సూచమలేదు. కార్యములు బట్టి ఆయన వెంబడించిన కానీ హృదయంలో సూచమలేదు. కనుక అనేక మంది మన పితరుల రక్తం మనలో ఉంటుంది కనుక అనేక సార్లు మనము దేవుని స్తుతిస్తూ ఉంటాం, కానీ హృదయం మాత్రం ఆయనకి ఇవ్వం. హృదయంలో నిజంగా క్రీస్తునుంటే ఒక మనుషుడు దేవుని స్తుతిస్తూ దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ మనుషులతో దేవుడు ఉంటాడు. దేవునికి ఒక ఉద్దేశం అది. కానీ వారందరూ కూడా తిరుగుబాటు చేసిన వల్ల అరణ్యంలో వారందరూ రాలిపోయినారు. ఎందుకు రాలిపోయినారు? ఏ పాపం చేసిన వారు? ప్రేసోలరా, లోకాస్తులు, మాకు అది కావాలి తిండిపోతాసులు, ఇవన్నీ వచ్చి వారి దగ్గరికి. ఆ తర్వాత ఆచారములు, ఇవన్నీ అన్య జనులతో నువ్వు కలవద్దు, నేను నిన్ను ప్రేమించాను, ఆ యొక్క ఐగుప్తు నుండి బయట తీసినాను, వారి ఆచారములు చేయొద్దు, వారితో సహవాసం చేయొద్దు అన్నాడు. కానీ ఎప్పుడైతే మీరు మరలా వారితో సహవాసం చేసినారో ఆ పాలుతెనలు ప్రవహించిన దేశం నుంచి మరలా చెదరగొట్టబడినాడు. దేవుని కార్యములు ఆశ్చర్యములు. దేవునితో ఒక మనుషులు విశ్వసించగలిగితే సమస్తము అతనికి సాధ్యమే. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయినప్పుడు, ప్రేసల నిత్యమును ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను జయశీలుగా చేస్తాడు. ఎరుకో పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశారు? ఎరుకో కోటలో కూల్చేశారు. ఏం పెట్టి అది. కానీ ఏం చేశారు? వాళ్ళు స్తుతించారు. దినములకు ఒకసారి స్తుతించారు. 7వ దినమున 7 మార్లు స్తుతిస్తూ ఉంటే కోటగోళ్ళు నీవు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సొంతలో శ్రమలో ఇరుకుల్లో నువ్వు స్థితించినప్పుడు నీ ఆటంకులన్నీ పోతాయి. గుర్తుపెట్టుకోండి. అలాగే నీ ప్రక్కన దేవుడు నిలబడతాడు. అయితే నువ్వు పిరికివాడు కాకూడదు. దేవుడున్నాడు. ఎంతకాలము? నా జీవిత కాలమంతయు, ఏదో ఒక దినము కాదు, ఎంతకాలము? నా జీవిత కాలమంతయు నేనున్నంత కాలము నా దేవుడు నేను కీర్తిస్తాను. అయితే నువ్వు కీర్తించే నేను మన హృదయములను పరిశీలన చేసుకోవాలి. ఎందుకని? నీవు దేవుని స్తుతించే నీ పెదవులు అపవిత్రత ఉండకూడదు. నీ హృదయంలో నువ్వు ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటావో మొదట